బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఇప్పుడు వంతు అనంతపురంది. అవును, అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి టీడీపీ ఝలకిచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సీట్ల సర్దుబాటులో జేసీ ఫ్యామిలీలో చీలిక వచ్చినట్టుగా తెలుస్తోంది. తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డికి టికెట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు జేసీ దివాకర్ రెడ్డి కొడుకు పవన్ కు మొండి చేయి చూపించిందా అంటే కనుక దాదాపు అక్కడ అవుననే ప్రచారమే జరుగుతోంది. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా అనంతపురం ఎంపీ సీటు కోసం జేసీ పవన్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు చంద్రబాబుని కలిశారు జేసీ పవన్ కుమార్. దాంతోపాటు టికెట్ లేదని తేల్చి చెప్పడంతో చంద్రబాబు ఇప్పుడు ఏం చెయ్యాలి అనే ఆలోచనకు సంబంధించి తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తోంది. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం పైన ఎటు అనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. రాయదుర్గం టికెట్ను తన అల్లుడు దీపక్ రెడ్డికి కేటాయించారని లోకేష్ను కోరుతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం రాజకీయాలకు సంబంధించి ఏం జరగబోతోంది, టీడీపీలో ఏం జరగబోతుంది, ముఖ్యంగా జేసీ కుటుంబంలో ఏం జరగబోతుంది అనే చర్చ చాలా జోరుగా జరుగుతుంది. అక్కడ పరిస్థితి అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, చాలా వేగంగా మారుతున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ముఖ్యంగా అనంతపురానికి సంబంధించి జేసీ కుటుంబంలో వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళు ఎన్నడిగితే అన్ని సీట్లు ఇచ్చిన పరిస్థితులే దాదాపుగా వాళ్ళు దక్కించుకున్న పరిస్థితి మనం చూసాం. ఏంటి ఇప్పుడు చంద్రబాబు జేసీ కుటుంబానికి ఝలకిచ్చారనుకోవచ్చా? ఎస్ మొత్తం మీద అయితే అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ హవా ప్రతి పార్టీలో కూడా కొనసాగేది. మీరు అన్నట్టుగానే ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ కుటుంబానికి అడిగిన సీట్లు ఇచ్చేవాళ్ళు. జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి సీట్లు ఇచ్చారు. వాళ్ళ తర్వాత పవన్ కి, అస్మిత్ రెడ్డికి ఇద్దరికి సీట్లు ఇచ్చారు. ఇట్లా వాళ్ళు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ సీట్లు ఇచ్చే పరిస్థితి అయితే జేసీ కుటుంబానికి ఏ పార్టీలో, అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత వాళ్ళ హవా నడిచేది. దివాకర్ రెడ్డి హవా కాంగ్రెస్ పార్టీలో కూడా నడిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు తెలుగుదేశంలో ఆ పరిస్థితి కనపడడం లేదు. ఎందుకంటే కారణం కుటుంబాలకి ఒకే సీటు ఉండాలి అని ఒక నిబంధనని చంద్రబాబు గట్టిగా ఫాలో అవుతున్నాడనే చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ తర్వాత మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. ఆయన కుమారుడు తాడిపత్రి నుంచి అస్మిత్ అతను తన సీటుని అక్కడ కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా దివాకర్ రెడ్డి కొడుకు పవన్ని తీసుకువెళ్ళి అనంతపురం ఎంపీగా సీటు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో చంద్రబాబు చాలా క్లియర్గా ఒక మాట అయితే చెప్పారు. ఇక దివాకర్ రెడ్డి కుటుంబానికి అయితే ఛాన్స్ లేదు, పవన్కి ఛాన్స్ లేదు అని చెప్పారు. మీ ఇంట్లో కూడా కేవలం అస్మిత్కి మాత్రమే ఛాన్స్ ఉంది, అది కూడా తాడిపత్రి నుంచి మాత్రమే ఒక టికెట్ మాత్రమే ఇస్తామని తేల్చి చెప్పిన నేపథ్యంలో జేసీ బ్రదర్స్ ఇప్పుడు ఆలోచనలో పడ్డట్టు చాలా స్పష్టంగా కనపడుతుంది. అలాగే వీళ్ళ అల్లుడు దీపక్ రెడ్డిని కూడా రాయదుర్గం సీటు కూడా అడుగుతున్న పరిస్థితి. సో అది కూడా కన్ఫర్మేషన్ ఇంకా కాలేదు అనేది ఒక చర్చ జరుగుతుంది. గతంలో ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూసాం. సో ఇవన్నీ యాక్సెప్ట్స్ జరుగుతున్న యాంగిల్లో ఇప్పుడు జేసీ బ్రదర్స్ ఎటువైపు మొగ్గు చూపుతారు అనే ఒక చర్చ జరుగుతుంది. బేసిక్గా జేసీ కుటుంబ అనుచరులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇదేంటి మనకి 2 టికెట్లు లేకుండా ఎలా ఉంటాయి అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అదే అనంతపురం జిల్లాలో ఒకవైపు కూడా పరిటాల కుటుంబం కూడా 2 సీట్లు కోరుతున్న పరిస్థితి చూడొచ్చు. పరిటాల సునీత ఒక సీటు కోరుతున్నారు, అలాగే కుమారుడు శ్రీరామ్ ఒక సీటు కోరుతున్న పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న నేపథ్యంలో టీడీపీలో ఒక స్టాండ్ అయితే తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే అన్నట్టుగా. సో ఆ యాంగిల్లోనే ఇప్పటికే కొన్ని చోట్ల 2 సీట్లు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొందరిని ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు అనంతపురం జిల్లాలకు సంబంధించి వచ్చేసరికి జేసీ బ్రదర్స్కి మాత్రం కేవలం ఒక సీటే, అది కూడా అస్మిత్ రెడ్డికి మాత్రమే సీట్ ఇస్తామని చంద్రబాబు చెప్పడం, అలాగే దివాకర్ రెడ్డి కుమారుడు పవన్కి సీటు ఇవ్వలేమని చెప్పిన పరిస్థితి. ఎందుకంటే పవన్కి గతంలో సీటు ఇచ్చినప్పుడు అతను అక్కడి నుంచి పోటీ చేసిన తర్వాత అతను అందుబాటులో ఎక్కడ లేదు. కానీ అస్మిత్ రెడ్డి తాడిపత్రిలో ఓడిపోయిన తర్వాత అయినా సరే అక్కడ పూర్తిగా ప్రజలతో అందుబాటులో ఉన్నారు. ఆయన వాళ్ళ తండ్రి మున్సిపల్ చైర్మన్గా మొన్న గెలిచారు. గవర్నమెంట్ ఫామ్ వైసీపీ వచ్చిన తర్వాత కూడా గెలిచిన తర్వాత కూడా అక్కడ కొన్ని కార్యక్రమాలని యాక్టివిటీని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. సో పవన్ పూర్తిగా ఆ ప్రాంతంలో నుంచి వెళ్ళిపోయారు అన్న నేపథ్యంలోనే బహుశా అతనికి
టికెట్ లేదు అని చంద్రబాబు తేల్చి చెప్పినట్టుగా ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఈ యాంగిల్లో జేసీ ఫ్యామిలీ పార్టీలో ఉండబోతుందా, ఎలా వాళ్ళ దారెట్టు అనే ఒక చర్చ కూడా తాడిపత్రి అనంతపురం జిల్లాలో చాలా వరకు మాట్లాడుకుంటారు. అయితే బహుశా నాకున్న సమాచారం అయితే వాళ్ళు పార్టీ మారే సమాచారం ఉండకపోవచ్చు, కానీ ఒక లైన్ మాత్రం తీసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. షర్మిల రేపు ఎల్లుండో అనంతపురం జిల్లాలోకి అడుగుపెట్టే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ వీళ్ళు ఏమైనా కలుస్తారా అనే ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. కానీ బహుశా అది జరగకపోవచ్చు, కానీ అభిమానుల్లో మాత్రం తన అనుచరుల్లో మాత్రం ఆ చర్చ అయితే జరుగుతోంది. సచిన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్యాక్ట్ ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించి జనసేనకి సంబంధించి కూడా టికెట్లు అడుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటి అక్కడ, ఎందుకంటే మీరు అన్నట్టుగా పరిటాల కుటుంబం అడుగుతోంది, జేసీ కుటుంబం ఉంది, దాంతోపాటు జనసేన నుంచి కూడా ఏంటి టీడీపీ వ్యూహం ఏంటి, అక్కడ ఇష్యూని ఎలా సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది, దానికి సంబంధించి ప్రత్యేకంగా ఎవరైనా రంగంలోకి దింపిందా ఇష్యూని పరిశీలించే నేపథ్యంలో? సచిన్, నిన్న మనం ఇదే వ్యవహారం మీద జనసేన ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా జనసేన 50 టికెట్లు కోరబోతోంది అని చెప్పి నిన్న మనం మాట్లాడుకున్నాం. అవును, ఇది ఆర్టీవీ ప్రేక్షకుల ముందు కూడా పెట్టాం. ఈ రోజు దీన్ని ఏకీభవిస్తూ హరిరామ జోగయ్య ఏకంగా ఒక లెటర్ రాశారు. 50 మనం ఏదైతే 50 సీట్లు చెప్పామో ఆ 50 సీట్లకు సంబంధించిన ఆయన ఒక లేఖ రాసి, ఈ 50 సీట్లలో పవన్ కళ్యాణ్ జనసేన గెలిచే సామర్థ్యం ఉంది, ఇక్కడ మనం గెలవగలం, వీటి మీద మనం ఒత్తిడి పెంచాలి అని అధినేత పవన్ కళ్యాణ్కి ఆయన ఒక లేఖ రాశారు. సో ఇప్పుడు సీట్లు పెరిగే అవకాశం ఉందా లేదా అని పక్కన పెడితే, కూర్పులో ఒకటి తగ్గచ్చు ఒకటి పెరగచ్చు, అది పక్కన పెడదాం. కానీ ఇప్పుడుకున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా ఒత్తిడి అయితే ఇరు పార్టీల మీద పెరిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక్కొక్క కుటుంబానికి 2-3 సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అనంతపురం జిల్లాలో కోట్లకి 2 ఇవ్వాలి అంటున్నారు, దానికి ఒకటే తెలిచారు. కేఈ కుటుంబానికి 2 ఇవ్వాలనుకుంటున్నారు, కానీ దాన్ని ఒకటి తెలిచారు. కానీ పరిటాల ఫ్యామిలీలో ఇంకా తేల్చలా. పరిటాల సునీత ఖచ్చితంగా మాకు 2 సీట్లు వస్తే మేము 2 దగ్గర నుంచి పోటీ చేస్తామని చెప్పి నిన్న ఆర్టీవీతో మాట్లాడినప్పుడు కూడా మాట్లాడాల పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు జేసీ బ్రదర్స్ కి క్లియర్ గా చెప్పేశారు, మేము నీకు సీట్ ఇవ్వట్లేదు, ఒక సీటే ఇస్తున్నాం, అది అస్మిత్ రెడ్డికి ఇస్తున్నాం, మీరు అస్మిత్ రెడ్డిని రంగంలో దించుకోండి అని. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో కొన్ని క్లారిటీగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే క్యాడర్ లేదు. ఒకవైపు పార్టీ జనసేన ఎక్కువ ఒత్తిడి తెస్తుంది. చంద్రబాబు కూడా సీట్లు సర్దుబాటు చేయాలనుకున్నప్పుడు చిన్న విషయం కాదు. ఎందుకంటే దాదాపుగా 175 స్థానాల్లో ఆల్రెడీ వాళ్ళకి అభ్యర్థుల్లో ఉన్నప్పటికీ ఆ అభ్యర్థులకు సంబంధించిన వ్యవహారంలో ఎక్కడ ఒత్తిడి, కొంతమందికి పెద్ద పెద్ద లీడర్స్ కి కూడా సీట్లు కరువయ్యే పరిస్థితి ఉంది జనసేన పొత్తులో. సో వీటన్నిటిని అడ్జస్ట్ చేయాలంటే రాజకీయ ప్రాబల్యం ఉన్న కుటుంబాల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబాలను ఒప్పించాలి, వాళ్ళతో సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి. వాళ్ళకి అవసరమైతే 1 సీటా 2 సీట్ల అనే విషయంలో 2 అడిగినప్పుడు 1 సీటుకే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఈక్వేషన్స్ ఏంటి, ఇవి అన్నిటిని కూడా ఆలోచించుకునే ప్రయత్నాలు అయితే చంద్రబాబు గట్టిగా చేస్తున్నారు. అందులో భాగంగానే జేసీ బ్రదర్స్లో ఖచ్చితంగా పవన్కి సీట్ లేదు అని చెప్పిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ లేదు అని చెప్పిన మాట ఎంతవరకు వెళ్తుంది అంటే, దీన్ని జేసీ బ్రదర్స్ జీర్ణించుకోగలరా, లేదు అన్నదమ్ములు ఒకే పార్టీలో ఉంటారా, దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకే పార్టీలో ఉంటారా, దివాకర్ రెడ్డి పిల్లలు ఇద్దరు ఒకే పార్టీలో ఉంటారా, లేదు వేరువేరుగా వీడిపోతారా అనే ఒక చర్చ కూడా పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికోసం ప్రధానంగా అనంతపురం జిల్లాలో దీని మీద ఒక పెద్ద చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. చూడాలి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనే చర్చ అయితే చూడాలి. రాబోయే రోజుల్లో అంటే ఎక్కువ కాలం కూడా టైం పెట్టే పరిస్థితి లేదు. మరోవైపు జేసీ పవన్కి కావచ్చు, జేసీ దివాకర్కి కావచ్చు, కాంగ్రెస్ ఒక ఆప్షన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు గతంలో కాంగ్రెస్లో మంత్రిగా పనిచేసిన ఆప్షన్ ఉంది. సో షర్మిల ఇప్పుడు అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంది. షర్మిలతో టచ్లోకి వెళ్తారా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. కానీ బహుశా పవన్ అటువంటి వ్యవహారం చేయడేమోనని ఒక చర్చ అయితే జరుగుతుంది. చూడాలి, కానీ ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో. ఇది జరగదు, ఇది జరుగుతుంది అనే చర్చ లేదు. ఖచ్చితంగా అనుకున్నది ఏదైనా జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. ఏ విధంగా ముందుకు వెళ్తారో అనే చర్చ అయితే చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ అనంతపురం రాజకీయాల్లో మాత్రం టీడీపీలో ఇంకా సీట్ల విషయంలో ఒక క్లారిటీ రాకపోవడం మాత్రం కొంత గందరగోళమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే అనంతపురం లాంటి జిల్లాల్లో వైసీపీ తెగించింది. మామూలుగా అనుకుంటే వాళ్ళు 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వలేదు, ఒక ఎంపీకి సీట్ ఇవ్వలేదు. సో వాళ్ళు తెగించి మేము ఇవ్వట్లేదన్నారు, కొత్త వాళ్ళని కూడా పెట్టేశారు. కానీ ఇక్కడ తెలుగుదేశం పరిస్థితుల్లో అది కనపడడం లేదు. కానీ తెలుగుదేశంలో ఎంతవరకు ముందుకు వెళ్తారు, తెలుగుదేశంలో
అభ్యర్థుల ఖరారు ఎంతవరకు అవుతుంది, ఎప్పుడు లోపల అభ్యర్థుల ఖరారు అవుతుంది, మరోవైపు జనసేన నుంచి పొత్తుంది, ఇవన్నిటిని ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రాబోయే 2-3 రోజుల్లో వీటన్నిటి మీద కొలికి వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సచిన్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమోహన్. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయని చెప్పుకోవాలి. ఎత్తుకి పై ఎత్తులు వేస్తున్న పరిస్థితి, ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో టికెట్ల వ్యవహారం, సీట్ల సర్దుబాటులో ఇప్పుడు ఆ రాజకీయానికి సంబంధించిన ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కసారి ఇప్పుడు అనంతపురానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి టీడీపీ ఝలకివ్వబోతోంది అనే ప్రచారం చాలా గట్టిగా జరుగుతోంది. సీట్ల సర్దుబాటులో జేసీ ఫ్యామిలీలో చీలిక రాబోతోందనే మాట కూడా అక్కడ వినిపిస్తోంది. ఎందుకంటే తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి పేరుని ఖరారు చేస్తున్నట్టుగా దాదాపుగా తెలుస్తోంది. దీంతో పాటు జేసీ దివాకర్ రెడ్డి కొడుకు పవన్ కు మొండి చేయి చూపించిందా టీడీపీ అంటే అక్కడ అవుననే